మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. అదే రీతిగా మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మరొక దినంలో దేవాది దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపచేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. హృదయ కలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజలారా, దేవుని వాక్యము ద్వారా మనము పోరాడవలసి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని అతుకొని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఆ వాక్యాన్ని ద్వారానే అనేకులను ఎదుర్కోవాల్సి వస్తుందనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘాలకు రాస్తూ అదే రీతి హృదయ కాలం ఈ వాక్యం ద్వారా దేవాతి దేవుడు మనతో కూడా మాట్లాడబోతా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శ్రద్ధగా వాక్యాన్ని వినండి. వాక్యానుసారంగా వీళ్ళని మీరు కట్టుకునండి. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఎలా జీవించాలో వాక్యం మనకు నేర్పిస్తున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా 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 దేవాన్ని కొందనములు స్తోత్రములు నాయన ప్రభా, మా జీవితంలో చేసిన మేలకన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మరొక దినంలో తండ్రి మనల్ని ప్రవేశింపచేసి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవా నీకు వందనములు స్తోత్రములు నాయన. హృదయ కాలముని వాక్యము ధ్యానించబోతుండగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తిని ఇవ్వండి తండ్రి. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు వాక్యానుసారంగా మనల్ని మీరు కట్టుకొని జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, ఈ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, వాక్యంలోకి వెళ్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ప్రారంభం చూసినట్టయితే, తొదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, దేవుని కృపను బట్టి మనం సజీవ లెక్కలో ఉంటుండగా దేవుడు మనల్ని కాపాడుతుండగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై నుండి మీరు అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతుడు అవుటకు దేవుడిచ్చిన సర్వాంగ కవచంను ధరించుకునండి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, అపవాదితో మనం పోరాడుతూ ఉన్నాము, అంటే సాతానుతో మనం పోరాడుతూ ఉన్నాము. నిత్యము మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు సంఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనం పోరాడుతున్న అపవాదిని ఎదిరించడానికి దేవుని యొక్క సర్వాంగ కాంక్షంను ధరించుకోనండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వాక్యము ద్వారా మనల్ని మనం కట్టుకుంటూ వాక్యానుసారంగా మనల్ని మనం జీవించే విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మనం చూసినట్టయితే అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 33వ వచనం చూసినట్టయితే, అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 33వ వచనం చూసినట్టయితే, ఇది కాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసుని పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దేవుని కృప అందరి యందు అధికంగా ఉండెను. దేవుని కృప అందరి పట్ల అధికంగా ఉన్నది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మరి యేసు ప్రభు శిష్యులు మరి దేవుని యొక్క సువార్త ప్రకటించడంలో వారందరూ కూడా దేవుని మహాకృపను బట్టి అధిక బలము కలిగి మరి సువార్త ప్రకటిస్తారు. ఇది కాక అపోస్తులు బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చిరి. మరి సువార్త ఈ రీతిగా ప్రకటించబడింది కాబట్టి ఈరోజు సువార్త మన చేతిలో ఉన్నది. భూమి ఆకాశంలో కిందులుగా చేసిన యేసు ప్రభు శిష్యులు సర్వలోకానికి సువార్త ప్రకటించారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎలా ఉన్నారంటే, ఇది కాక అపోస్తులు బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దేవుని కృప అందరి యందు అధికంగా ఉండెను. దేవుని కృప అందరి ఎడల అధికంగా ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే, సత్యవాక్యము చెప్పడం వల్ల దేవుని బహుబలము కుడి ఎడమల నీతి ఆయుధములుగా ఉండెను. దేవుని యొక్క కృప కుడి ఎడమల ఆయుధంగా ఉన్నది. సత్యవాక్యము
మరి యథార్థమైన వాక్యము దేవుని సంగమా దేవుని ప్రజల వాక్యం అనే విత్తనం ప్రకటించబడుతున్నప్పుడు దేవుని కృప ప్రతి ఒక్కరి నెల మరి దేవుని కృప అధికంగా ఉన్నది కాబట్టి ఆ రోజు వారు సువార్త ప్రకటించగలిగారు. ఇరుదేకల మనం కూడా దేవుని కృప మనపై ఉన్నది, కానీ మనం ప్రకటించలేకపోతున్నాము. కారణం ఏంటంటే మనలోని బలహీనతలనే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, కానీ దేవుని యొక్క మహా బలాన్ని మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాము. దేవుని సంగమా దేవుని ప్రజల దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం ఎవరితో పోరాడుతున్నామంటూ చూసినట్టయితే మరి 12వ వచనం, ఏలైనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సహవాసంతో పోరాడుతున్నాము. మనం ఎలాంటి వారితో పోరాడుతున్నాము? మరి ప్రధానులతోని, అధికారులతోని. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్న సమయంలో దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మరి వీరందరితో పోరాడవలసిన సమయం ఆసూర్యమవుతుంది. కాబట్టి మనము ఏ రీతిగా ఉండాలనేది వాక్యం తెలియజేస్తే, ఏలైనగా మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులు లోకనాథులతో, ఆకాశ మండలంతో, దురాత్మలతో సహవాసంతో మనము పోరాడుచున్నాము. దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈ పోరాటంలో మనకు కావాల్సింది మరి దేవుని యొక్క సర్వాంగ కాంక్షంను ధరించుకొని మనం పోరాడవలసినదనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సంగమా దేవుని ప్రజలు 13వ వచనం, అందుచేత మీరు ఆపదనందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చువారువై నిలబెట్టుటకు శక్తిమంతులవుటకు దేవుడిచ్చే సర్వాంగ కాంక్షంను ధరించుకోనండి. దేవుడిచ్చే సర్వాంగ కాంక్షంను మనం పోరాడుతున్నది ప్రధానులతో, అధికారులతో, ఈ లోక సంబంధములైన వారితో మనం పోరాడుతున్నాం. కాబట్టి మనము సర్వాంగ కాంక్షంను ధరించుకొని దేవుని యొక్క శక్తిని ధరించుకొని పోరాడవలసినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చూసినట్టయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం, మేము శరీరధారులమైన నడుచుకొనుచు శరీర ప్రకారము యుద్ధము చేయుచున్నాము. దేవుని సంగమా దేవుని ప్రజలరా, సువార్త ప్రకటించడము ఒక యుద్ధము లాంటిదే. మరి సువార్తలో మన ముందుకు సాగిపోవాలంటే దేవుని కృప వల్ల మనం పొందుకున్న ఆ బలమును శక్తితో ముందుకు సాగిపోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూసినట్టయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము, పై వచనము 15వ వచనము, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకునండి. దేవుని సంగమా దేవుని ప్రజలరా, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో మనల్ని మనం కట్టుకోవాల్సిన వారుగా ఉండమనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్న, అన్య జనుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకుంటూ జాగ్రత్తగా చూచుకునండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని సంగమా దేవుని ప్రజలు అలాగే చూసినట్టయితే మరి యెషయా గ్రంథము చూసినట్టయితే, యెషయా గ్రంథము 11:5వ వచనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనము, అతని నడుమునకు నీతి అని, అతని తంటుకు సత్యము అని నడుము కట్టుకుని ఉండును. దేవుని సంగమా దేవుని ప్రజల సత్యం అనే కాడి కట్టుకొని ఇటివిచ్చి మన బొద్దుకు సాగిపోవాలనేది దేవునికి వాక్యం తెలియజేస్తే, 14వ వచనం చూస్తే, ఏలైనగా మీరు నడుచుటకు సత్యం అనే దట్టి కట్టుకొని నీతి నెరవేర్పును తోడుకొని. దేవుని సంగమా దేవుని ప్రజల, ఏలైనగా మీ నడుముకు సత్యమనే దట్టిని కట్టుకొని నీతి అని నెరవేర్చుని తోడుకొని. సత్యము నీతి అనేది ఆయుధంలో లాంటి మనకవి. సర్వాంగ కాంక్షంను ధరించుకొని మనం పోరాడవలసిన ఈ యొక్క సమయంలో, ఎదిరించవలసిన సమయంలో రక్షణ అనే
సత్యమును అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఏలైనగా మీ యొక్క నడుముకు సత్యం అనే దాటిని కట్టుకొని నీతి అనే నెరవేర్పును తోడుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడించుకొని నిల్వబడుడి. సిద్ధ మనస్సునే జోడించుకొని నిలవబడి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం ఎలా జీవించాలో కూడా వాక్యము మనకు నేర్పిస్తూ ఉంటుంది. మనం ఈ లోకంలో పోరాడవలసినది మరి ప్రధానులతో, అధికారులతో, ఈ లోక సంబంధమైన వారితో పోరాడుతున్నప్పుడు మనం రక్షణ అనే ఆయుధాన్ని కట్టుకొని మనం ముందుకు నడవాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఏలెనగా మీ నడుమును సత్యమనే దాటిని కట్టుకొని నీతి అనే నెరవేర్చును తోడుకొని పాదములకు సమాధానం సువార్త వలమైన సిద్ధ మనస్సు జోడుకొని నిలవబడి ఇవి కాక విశ్వాసంలోనే డాలను పట్టుకొనండి. విశ్వాసము అనే డాలను పట్టుకొనండి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చే ఆయుధాలనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం పోరాడుతున్న శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతో, ప్రస్తుత అంధకారమైన లోక సంబంధ నాదులతో, ఆకాశ మండలంలో దురాత్మలతో, సహవాసంతో మనం పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద నందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చువన నిల్వబెట్టుటకు శక్తిమంతులు అవుటకు దేవుడిచ్చే సర్వాంగ కాంక్షమున మనం ధరించుకోవాలి. ప్రియ దేవుని సంగమా, నీతి అనే సత్యము అని ఆ దాటులు కట్టుకొని ముందుకు సాగిపోవాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. మీ పాదములకు సమాధానమైన సువార్తమైన సిద్ధ మనసు జోడించుకొని మరి నిల్వబడి ఇవన్నీ కాక విశ్వాసమైన డాలను పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణముల వంటి వారిని ఆర్పుటకు శక్తిమంతులు అవుదురు. హల్లెలూయా. దేవునికే భయభక్తులు కాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల అపవాదిని ఎదిరించాలంటే మనం చూసినట్టయితే యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. అపవాదిని ఎదిరించాలంటే మనం మొదటగా దేవునికి లోబడవలసినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మనం అపవాదిని ఎదిరించాలంటే మనం దేవుని యొక్క శక్తిని మొదటగా పొందుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మనం ఎప్పుడైతే దేవునికి లోబడినప్పుడు అపవాది మన నుంచి దూరంగా పారిపోతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఇచ్చిన మనం అందరం కూడా మనం అపవాదిని ఎదిరించే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము 4వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించండి, అప్పుడు మీ ఎదురు నుంచి వాడు పారిపోతాడు. అపవాదితో మనం పోరాడుతున్నప్పుడు, ఈ లోక తంత్రాలతో మనం పోరాడుతున్నప్పుడు, ఈ లోక శక్తులతో మనం పోరాడుతున్నప్పుడు, అధికారులతో పోరాడుతున్నప్పుడు దేవుని యొక్క శక్తిని మనకు కావాలి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం దేవుని శక్తిని పొందుకున్నప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాదములకు సమాధానమైన సువార్త వల్ల సిద్ధ మనస్సును జోడించుకొని నిలవబడి ఇవన్నీ కాక విశ్వాసమైన డాలను పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములు వంటి ఆర్పుటకు శక్తిమంతులు అవుదురు. మరియు ఈ రక్షణయు శిరస్సును దేవుని వాక్యం వల్ల ఆత్మ ఖడ్గంను ధరించుకునండి. దేవుని యొక్క ఆత్మ ఖడ్గాన్ని. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఇవన్నీ కూడా మనం ధరించుకున్నప్పుడు అపవాదిని మనం ఎదిరించగలుగుతాము, సాతానును ఎదిరించగలుగుతాము, ఈ లోకాన్ని ఎదిరించగలుగుతాము, ఈ లోక ప్రధానులను ఎదిరించగలుగుతాము, ఈ లోక శక్తులను ఎదిరించగలుగుతాము. ఎప్పుడైతే రక్షణ అనే ఆ ఒక రక్షణను మనం పొందుకున్నప్పుడు ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఇవన్నీ కూడా మనం తోడుకొని ఏలనగా మీ నడుముకు సత్యమనే దాటిని కట్టుకొని నీతి అని నెరవేర్చుని తోడుకొని పాదములకు సమాధానం సువార్త వల్ల సిద్ధ మనస్సును జోడించుకొని నిలవబడు. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలను పట్టుకొని దానితో మీరు దుష్టిని అగ్ని వాహనములు వంటి ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. మరియు రక్షణయు శిరస్సును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గంను ధరించుకోనండి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గంను ధరించుకోనండి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల హృదయ కాలము వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవుని వాక్యం అనే ఖడ్గం లాంటిది మనం పట్టుకున్నప్పుడు అపవాదిని ఎదిరించవచ్చు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఆత్మ వల్ల ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయడం,
ప్రతిదీ కూడా ప్రార్థన చేయడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయ కాలము దేవుడు తన కృపచేత మనల్ని సజీవ లెక్కలు పెడుతూ ఈ లోకంలో పోరాడడానికి శక్తిని మనకి ఇస్తున్నప్పుడు ప్రార్థన అనే ఆయుధము కూడా కావాలి. మన జీవిత కాలం అంతా కూడా దేవునికి మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆత్మలో ప్రతి సమయం అందు కూడా ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ ప్రార్థన జీవితం కలిగి ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేయాలి. ఈ విషయంపై సమస్త పరిశుద్ధుల నిత్యము పూర్వమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండండి, ప్రార్థన యందు మెలకుగా ఉండండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు అనేక ఆయుధాలు మనకి ఇచ్చాడు. అవన్నీ కూడా ధరించుకొని ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ప్రతి హృదయ కాలము ప్రార్థన ఆయుధాన్ని మనం పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం పోరాడుతున్నది మరి చూసినట్టయితే ఏలైనగా మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో ఆకాశ మండలతో దురాత్మల సహవాసంతో పోరాడుచున్నాం. కాబట్టి మనం అందుచేతను మీరును అపవాదునందు ఆపద అందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేరువారై నిలవబెట్టుటకు శక్తిమంతులవుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోనండి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును, వాక్యమనే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మనం పోరాడుతున్నది శరీరులతో కాదు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రధానులతో, అధికారులతో, ఈ లోక సంబంధమైన అపవాదితో మనం పోరాడుతున్నాం. కాబట్టి దాన్ని ఎదిరించాలంటే రక్షణ అనే ఖడ్గమును ధరించుకోవాలి. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునండి. ఏలైనగా మీ నడుముకు సత్యం అనే దాటిని కట్టుకొని నీతి అని నెరవేర్పును తోడుకొని, సత్యము, నీతి, రక్షణ ఇవన్నీ కూడా మనం ధరించుకొని అపవాదిని ఎదిరించగలుగుతాము. ఇవన్నీ కూడా వాక్యము ద్వారా మనం నేర్చుకొని, వాక్యము ద్వారా మనం జీవించి, వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ అపవాదిని ఎదిరించగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మీ పాదములకు సమాధానం సువార్త వల్ల సిద్ధ మనసును జోడించుకొని నిలవబడి ఇవన్నీ కాక విశ్వాసమైన డాలను పట్టుకోవాలి. విశ్వాసమైన డాల కత్తిని, ఆ ఒక డాలను పట్టుకొని పోరాడడానికి విశ్వాసము కావాలి. విశ్వాసము మనం చూస్తాం కదా, నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో మోషే తెలియజేస్తాడు ప్రజలందరికీ, యుద్ధము చేసేవారు మీరు కాదు, ఈరోజు దేవుడే మన మధ్యలో వచ్చి యుద్ధము చేయబోతూ ఉంటాడు. మనం దేవుని పక్షాన మనం నిలబడినప్పుడు, దేవుడు మన పక్షాన నిలబడి మనము అపవాదిని ఎదిరించేటప్పుడు దేవుడు మన పక్కన ఉండి అపవాదిని ఎదిరిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడే మన పక్షాన ఉండి యుద్ధము చేస్తాడు. ఒకటి రక్షణ అనే ఆయుధాన్ని మనం ధరించుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని ఏలైనగా మీ నడుముకు సత్యమనే దాటిని కట్టుకొని నీతి అని నెరవేర్చిన తెడుకొని పాదములకు సమాధానం సువార్త వల్ల సిద్ధ మనసును జోడించుకొని నిలవబడి ఇవన్నీ కాక విశ్వాసమైన డాలను పట్టుకొనండి. దానితో పాటు మీరు దుష్టుని అగ్నిబాణములు వంటిలోని ఆర్పుటకు శక్తిమంతులవుతారు. మరియు రక్షణ అనే శిరస్సును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఆత్మ ఖడ్గమును, ప్రియ దేవుని సంగమా, దేవుడిచ్చే ఆత్మ ఖడ్గమును, డాలను, అలాగే ఆత్మ ఖడ్గమును, మనం కత్తిని ఆత్మ ఖడ్గమును అని పట్టుకొని ముందుకు సాగిపోయినప్పుడు మనం విజయాలు పొందుకుంటాం. మన సత్యాన్ని జ్ఞాపకం చేసి ఆత్మ వల్ల ప్రతి సమయమందు కూడా మీరు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయంలో సమస్త పరిశుద్ధుల నిత్యము పూర్వము పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండండి. మరియు నేను దీని నిత్యము రహయబారిగా సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలిచేటకు నేను మాట్లాడకు నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసి ఉండగా ధైర్యంతో మాట్లాడటకు వాక్య శక్తి అనుగ్రహించుటకు నా నిత్యము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండండి. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు బంధకంలో ఉండి రాస్తూ ఉన్నాడు. ఆ గృహబంధంలో ఉండి ఈ పత్రికను రాస్తూ
మరి అక్కడున్న ఎఫెసీ సంఘం ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు, నా నిత్యము ప్రార్థన చేయడానికి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల ప్రార్థన, మన దేశంలో గురించి ప్రార్థన చేయడము, మన సేవకుల గురించి ప్రార్థన చేయడము, మనము మనము అనుదినం ప్రార్థనలో మన సేవకులను జ్ఞాపకం చేసుకోవాలి. పరిచర్య ఇంకా విస్తరించబడాలి అంటే నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవుడిచ్చే ఆయుధాలను ధరించుకొని, దేవుడిచ్చే శక్తిని పొందుకొని మనం ఈ లోకంలో పోరాడవలసినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, హృదయ కాలం ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని కృప వల్ల మనం పొందుకున్న ఆ ఒక మా రక్షణ, ఆ సర్వాంగ కాంక్షను ధరించుకొని నీతి, న్యాయము, సత్యము, అలాగే విశ్వాసం అనే విశ్వాసంను మరి పొందుకోవాలనే మాట జ్ఞాపకం చేయి. ఇవి కాక విశ్వాసం అనే డాలను పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములు వంటి ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. మరి రక్షణ అనే శిరస్సును దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకునండి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకున్నప్పుడు మనం ఈ లోకంలో పోరాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా ధరించుకొని పోరాడేటైతే దేవుడు మనకు విజయం అనుగ్రహించును గాక. దేవుడు అట్టి శక్తిని మనకు అనుగ్రహించును గాక. సాతాను శక్తులను ఎదిరించడానికి దేవుడు తన కృప చేత మనకు ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ప్రార్థన ద్వారా మనం దేవునికి లోబడినప్పుడు అపవాదిని ఎదిరించవచ్చు. అపవాది మన నుంచి పారిపోతాడు. ఎప్పుడంటే మనం దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా వాక్యం అనే ఖడ్గంను పట్టుకొని మనం ముందుకు సాగిపోయినప్పుడు విజయాన్ని పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, ఇటు వాక్యములు దేవుడు ఉదయకాలము మీ ఆత్మీయ జీవితంలో ఫలింపచేసి మీరు కూడా వాక్యం అనే ఖడ్గంను పట్టుకొని రక్షణ అనే సర్వాంగ కాంక్షను ధరించుకొని నీతి న్యాయములను దట్టును కట్టుకొని ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుడి వాక్యంని దీవించి ఆశీర్వదించి మీరు బలపరిచిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి దండములు స్తోత్రములు తండ్రి. ఉదయకాలము వాక్యం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి ధైర్యపరిచిన దేవానికి దండములు స్తోత్రములు నాయన ప్రభా. ఈరోజు ఇంతట్లో కూడా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని దీవించి మరి నజరుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని మా కృప ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడయుడుగాక. ఆమెన్.